వెల్కమ్ టు ఖుషి స్టడీ సర్కిల్. మనం ఈరోజు టెట్ డిఎస్సిలో భాగంగా 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో మొదటి చాప్టర్ గురించి తెలుసుకుందాం. మొదటి చాప్టర్ వచ్చేసి పటాల అధ్యయనం తయారీ. ఈ పటాల అధ్యయనం తయారీలో ఈరోజు టాపిక్ వచ్చేసి పటాలు మ్యాపులు. పటాలు మ్యాపులు. పటాలు అనగా వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు మనకు ఈ పటాల ద్వారా తెలుస్తాయి. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మానచిత్రాలు. మానచిత్రాలు అంటే ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, లేకపోతే పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అక్కడ ఉష్ణ ప్రాంతమా, లేకపోతే శీతల ప్రదేశమా, ఎడారి ప్రాంతమా, అక్కడ ఎలాంటి చెట్లు నివసిస్తున్నాయి, అక్కడ ఎలాంటి ప్రజలు నివసిస్తున్నారు, వారి యొక్క భాష ఏ విధంగా ఉంది, వారి నివాసాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు పూర్తిగా మానచిత్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మానచిత్రాలు చూసుకున్నట్లయితే ఒక ప్రదేశం ఎడారి ప్రాంతమా, ఒక ప్రదేశం ఎడారి ప్రాంతమా, సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, ఆ ప్రాంతం యొక్క వర్షపాతం, ఆ ప్రాంతంలో ఏ జాతి వారు నివసిస్తున్నారు, వారి యొక్క భాష ఏ విధంగా ఉంది, వారి యొక్క వృత్తి ఏ విధంగా ఉంది, వారి యొక్క నివాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనకు మానచిత్రాల ద్వారా తెలుస్తాయి. కాబట్టి మనకు టెట్ డిఎస్సిలో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పటాలు అనగా నేమి అని మనకు అడిగే అవకాశం ఉంది. పటాలు అనగా వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు మనకు పటాల ద్వారా తెలుస్తాయి. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే మానచిత్రాలు అనగా నేమి అని అడిగే అవకాశం ఉంది. మానచిత్రాలు అనగా ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, లేకపోతే పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, పర్వతం పైన ఉందా, శీతల ప్రదేశమా, ఉష్ణ ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడ ఆ ప్రదేశంలో ఏ జాతి వారు నివసిస్తున్నారు, వారి యొక్క వృత్తి ఏ విధంగా ఉంది, భాష ఏ విధంగా ఉంది, వారి నివాసాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు పూర్తిగా మానచిత్రాల ద్వారా తెలుస్తాయి. కాబట్టి ఈ మానచిత్రాలు మరియు పటాలు అనేటివి మనకు పటాల అధ్యయనం తయారీలో చాలా ఇంపార్టెంట్ అని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి క్లాసెస్, ఖుషి స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ వెరీ మచ్.